హాయ్ హలో అందరికీ నమస్తేనండి. చాలా రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఏమి రావట్లేదు. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అన్నట్టు విషయం ఏంటో చెప్పకుండా ఏమో మాట్లాడుతూ ఉన్నది అనుకుంటూ ఉంటారేమో. ఏమీ లేదు, ఇక్కడ వచ్చేసి తమ్మునికి ఎంగేజ్మెంట్ అవుతూ ఉంది ఈరోజు. నిన్న అన్నమాట. నిన్న జరిగింది ఈ కార్యక్రమం అంతా. ఇక్కడ వచ్చేసి వానికి పెళ్ళి పెట్టుకుని ఎంగేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. దానికి వచ్చిన వీడియో ఇది. చాలా రోజుల నుంచి అదేదో చిన్న చిన్న సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయినా, ఇంకా వచ్చేసి ఏదో టాపిక్ ఎందుకు, ఇంట్లో పెళ్లి పనులు చాలా ఉన్నాయి కదా, ఇంకా వాటితోటే మీ అందరి ముందు పెళ్లి పనుల గురించే చేద్దామని చెప్పేసి నా ప్రయత్నం. చూద్దాం. వచ్చే నెల 7కి మ్యారేజ్ ఉంది. నాకు వీలైనంతగా ప్రయత్నిస్తా కదా. ఇక్కడ వచ్చేసి అయ్యవారు మ్యారేజ్ పెడతా ఉన్నాడు, డేట్ ఫిక్స్ చేస్తూ ఉన్నాడు అనమాట. మీరు విందామనుకుంటా ఉన్నారా? సరే వినేసేయండి. అధిగ్రమస్తు వివాహనిర్ణయ లగ్నపత్రిక ఆదిత్యాది గ్రహసర్వే సనక్షత్ర స్వరాశయ పూర్వంతు మంగళం తాభ్యాం యజో వివాహ పత్రిక స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి శనివారము సరియగు తేదీ 7/12/2024 రోజున ఉదయము 11:55 ధనిష్ట నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాం మహారాజశ్రీ గుంతల మల్లయ్య గారి కుమారుడు చిరంజీవి సందీప్ వివాహం మహారాజశ్రీ కీర్తిశేషులైన కృష్ణయ్య గారి కుమార్తెకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుంకుమశోత్రాలైన వినీత నిశ్చయ వేదమృత బ్రాహ్మణులతో వివాహం చేయడం నిశ్చయించినది. ఇది శుభ. అదే అండి, ఇక్కడ డేట్ ఫిక్స్ చేసేసారు కదా, దాంతో ఇంకా పని అయిపోలేదు. ఇంకా పసుపు కొమ్ములు, మనం పేసాలు ఇసరడము, బియ్యం చెరగడము అలాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నిన్న ఎంగేజ్మెంట్ అయింది కదా, ఈరోజు వచ్చేసి ఈ పనులు ఇంకా స్టార్ట్ చేసినాం అనమాట. ఇల్లంతా హడావిడిగా చుట్టాలు బంధువులతోటి చాలా సందడిగా అనిపించింది. ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే బాబును తమ్ముడు ఇద్దరే ఉండరు కాబట్టి ఇంట్లో అసలు కొంచెం ఏదో వచ్చినప్పుడల్లా కాస్త ఏదో తెలియని బాధ అనిపిస్తుంది అనమాట. అమ్మలేదు కాబట్టి. ఇంకా ముగ్గురు అక్కయ్యలం అయితే ఎవరికి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, ఎక్కడో అక్కడ ఉండిపోయినాం కాబట్టి ఇలా పెళ్ళి హడావిడితోటి ఇట్లా చుట్టాలు బంధువులు ఇంటి నిండా సందడితోటి చాలా బాగా అనిపించింది. ఇంకా చేసుకునే వాళ్ళు ఎంగేజ్మెంట్ అయినా ఇట్లాంటి పసుపు కొమ్ముల కార్యక్రమైనా చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. అన్నీ హడావిడిగా అయిపోతూ ఉన్నాయి కాబట్టి మనకు తోచిన దాంట్లో మనకున్న బడ్జెట్లో హ్యాపీగా జరుపుకోవడమే మన మిడిల్ క్లాస్ గొప్పతనం కాబట్టి ఇలా చక్కబెట్టేసుకుంటా ఉన్నాం మేమైతే పనులు. కానీ ఏ మాట మాకు ఆ మాట చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా ఇలాంటి కార్యక్రమాలు. చుట్టాలు బంధువులు ఇలా పెళ్ళి సందడితోటి నాకైతే బాలే అనిపించింది. ఇంకా ఇక్కడ చాటలతోటి బియ్యం జరుగుతూ ఉన్నారు ఫార్మాలిటీకి, ఇంకా తప్పదు కదా అలా అన్నమాట. 5 ముత్తైళ్ళతోటి ఇట్లా చేపించడం, అటు వచ్చేసి పసుపు కొమ్ముల పనులు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి భలే సరదాగా అనిపిస్తుంది. నాకు తెలిసి మా తమ్ముని ఏజ్ చూస్తే చిన్నగా అనిపిస్తుందేమో కొంతమందికి, కాకపోతే వానికి 20కి 22 దాటేసినాయి. కాకపోతే వాడిని అట్లనే కొంచెం ఇంకా చిన్నపిల్లలకనే అనిపిస్తుంది. అయినా 28-30 సంవత్సరాలు వచ్చాక ఎవరు మ్యారేజ్ చేసుకోవట్లేదు కదా. మా తమ్ముడికి ఎందుకు చేస్తూ ఉన్నామంటే ఇంట్లో ఆడవాళ్ళు లేరు కాబట్టి, ముగ్గురు అకేళ్ళకు మ్యారేజ్ అయిపోయినాం కాబట్టి ఇప్పుడు మా తమ్మునికి ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో వండుకోవడం తినడం అన్ని పనులు వాళ్ళే. ఆయనకి ఎప్పుడు 20 సంవత్సరాలకు దాటిపోతాడని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా లక్కీగా 22 సంవత్సరాలు కాబట్టి ఇంకా పెళ్ళి చేసే ఏజ్ కాబట్టి మా బాధ్యతలు కూడా తీర్చుకోవాల్సి అని చెప్పేసి ఇలా పెళ్ళి ముహూర్తాలు మొత్తం పెట్టేసి స్టార్ట్ చేసేసినాం. అమ్మయ్య, మొత్తానికైతే పెళ్ళి పనుల మీద స్టార్ట్ చేసేసినాం. ఇలా హంగామాగా హడావిడిగా సరదాగా స్టార్ట్ అయిన పెళ్ళి కార్యక్రమాలు. ఇంకా ముందు మీ సపోర్ట్ ఉంటే ఇంకా పెళ్ళి పనుల గురించి దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి. ఓకేనా? అందరికీ మరొకసారి హాయ్ 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 హాయ్. చాలా రోజులు అవుతుంది, 1 మంత్ దాటేసింది వీడియోస్ సెండ్ చేయక. ఓకే అండి, అందరూ బాగుండాలి. మీ అందరిలో నేను ఒకదాన్ని ఉండాలి. నమస్తే, బాయ్ అండి.